సరిగమలే శ్వాసగా సవాళ్లకు దీటుగా సంధించే స్వరాలు సాధించే విజయాలు. Welcome to Black the Flowers of Music. Black the Flowers of Music ఈ సెకండ్ సిరీస్ ఆఫ్ బ్లాక్ లో 14 మంది పిల్లలు ఈ పాటల పూతోటలో అద్భుతమైన పాటలు పాడారు. బట్ కేవలం 3 మాత్రమే ఫైనల్స్ కి చేరుకున్నారు. ఆ 3 పార్టిసిపెంట్స్ లో ఎవరు మొదటి స్థానాన్ని అంటే 2 లక్షల రూపాయల ప్రైజ్ ని, ఎవరు రెండో స్థానాన్ని అంటే 1 లక్ష రూపాయల ప్రైజ్ ని, మూడో స్థానంలో 50,000 రూపాయల ప్రైజ్ ని సాధించబోతున్నారు. ఏ పిల్లలు ఎలా పాడతారు ఇవన్నీ తెలుసుకోవాలి. బట్ బిఫోర్ దాట్ ఈ రోజు ఈ ఎపిసోడ్ ఒక పండగలా జరగబోతోంది. ఇది కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే కాదు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ లో బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ పార్టిసిపెంట్స్ ఈ ఈవెంట్ ని కలర్ఫుల్ గా మీ ముందుకు మార్చబోతున్నారు. డోంట్ మిస్ ఆల్ ది ఎక్సైట్మెంట్. లెట్స్ స్టార్ట్ బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ ఈ ఫైనల్స్ ఎపిసోడ్ లో 2 విశిష్టమైన వ్యక్తులు మన ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దృష్టిపరమైన సవాళ్లను ఎదుర్కొన్నటువంటి ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా చిన్నతనం నుంచే పట్టుదలతో సాధించాలి అనుకున్నారు. రాష్ట్రపతి గుర్తింపును సైతం పొందారు. సంగీతంలో సాహిత్యంలో వారిద్దరూ కలిసి చేసిన కృషి ఎంతో ఉంది. కథలు కవితలు మరెన్నో రచనల రూపంలో సాహితీ సేవ ఎంతో చేశారు. సత్యవాడ సోదరీమణులుగా మనందరికీ పరిచయమైన వీరిద్దరూ సంగీతంలోనూ సాహిత్యంలోనూ చేసిన కృషికి 99లో రాష్ట్రపతి కెఆర్ నారాయణ గారి చేతుల మీదుగా ప్రతిభ అవార్డుని సైతం అందుకున్నారు. నమస్తే అండి రంగనాథం గారు, సూర్యకుమారి గారు, ఇద్దరికి స్వాగతం పలుకుతున్నాం. మీరు ఈ బ్లాక్ ఫైనల్స్ కి రావడమే విశేషం అయితే మీ ఇద్దరు కూడా చక్కగా మా పిల్లల కోసం మా అందరి కోసం పాట వినిపిస్తానడం చాలా గర్వకారణంగా ఉందండి. మీ ఇద్దరి స్వరాల్ని వినాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తల్లికి జాగు బళ చక్కని తల్లికి జాగు బళ తన చక్కెర మోవికి జాగు బళ చక్కని తల్లికి జాగు బళ తన చక్కెర మోవికి జాగు బళ చక్కని తల్లికి జాగు బళ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి ఈ సందర్భంగా మీరు పిల్లలందరికీ ఏమన్నా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నదంటే ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం ఈ సినిమా పాటలు అభ్యాసం చేసేవాళ్ళు ఇలాగా ఎక్కువగా కార్యక్రమాలు ఇచ్చి పేరు ప్రతిష్టలు కీర్తి సంపదలు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ
ఒక విషయం గమనించాలండి. ఎంతో కొంత శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించటం చాలా అవసరం. ఎందుకంటారా, శాస్త్రీయ సంగీతం పాల వంటిది, క్షీరధారల వంటిది, క్షీరసాగరం వంటిది. పాలున్నాయనుకోండి, దాంతో కాఫీ కాచుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, పాయసం వండుకోవచ్చు. ఆఖరికి పాలను విరిచేసినా సరే కమ్మని రసగుల్లాగా చెనా స్వీట్ గా తయారు చేసుకోవచ్చు. అలాగే ఏ మోస్తరు పాట పాడాలన్నా, ఏ సినిమా పాట పాడాలన్నా, ఎంత రకంగా ఎన్ని రకాల సంగీతాన్ని మనం చూపించాలి, విన్యాసాలు చెయ్యాలి అనుకున్నా సంగీతం చాలా అవసరం. ఈ యువతకి చిరంజీవులకి మా సందేశం అండి, విజ్ఞప్తి, అభ్యర్థన. చాలా చక్కగా చెప్పారమ్మా. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ ఫైనల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు సత్యవాడ సోదరీమణుల్లో ఒకరైన సూర్యకుమారి గారు. వారు సంగీతంలో, సాహిత్యంలో మాత్రమే కాదు, వీణావాదనలో కూడా నిష్ణాతురాలు. రాష్ట్రపతి ప్రతిభ అవార్డ్ ని 2003లో అందుకున్న సత్యవాడ సూర్యకుమారి గారిని మరోసారి ఆహ్వానిద్దాం. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కి విచ్చేసి చిన్నారుల్ని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి తమ గళాన్ని కూడా వినిపించినటువంటి సత్యవాడ సోదరి మండలిని సత్కరించాల్సిందిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కోరుతున్నాను. సంగీత సరస్వతాలు సరస్వతిదేవి స్తనద్వయంగా ఆర్యులు చెబుతారు. సత్యవాడ సోదరి మండలిద్దరూ ఆ తల్లితాలకు ఏకమాపాదమసరం అన్యదాలోచనామృతం. ఆ రెండు స్థానాల నుంచి కూడా ఆ రెండు అమృతాలని తనిదేరా కడుపారా గ్రోలి ఆ సరస్వతిదేవి ప్రతిరూపాలుగా ఇద్దరు సరస్వతి దేవులు మన ఇద్దరుగా ఉన్నారు. ఎన్నోసార్లు వారి కార్యక్రమాన్ని నేను చూశాను. వారి పాటలు వారే రాస్తారు, కంపోజ్ చేస్తారు, అత్యద్భుతంగా పాడతారు. వారిని సత్కరించగలగటం నా భాగ్యం. సెకండ్ రౌండ్ లో ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ తమకు నచ్చిన తమ ఫేవరెట్ సాంగ్ ని ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ పాట పాడిన తర్వాత జడ్జెస్ అడిగినటువంటి శృతి మార్పులు, లయ మార్పులు, అలాగే లిరిక్ మార్పులు వీటన్నిటిని కూడా చేసి చూపించాలి పార్టిసిపెంట్స్. మరి ఈ రౌండ్ లో ముందుగా మన ముందుకు వస్తోంది సువర్ణ జ్యోతి.
బంగారు తల్లి ఈ పాట చాలా బాగా పాడావు. ఈ పాట ఏ సినిమాలో వదినా? ఖడ్గం. ఓకే, సినిమాకి మ్యూజిక్ ఎవరు తెలుసా? దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ పాట రాసింది ఎవరు తెలియదు మేడం కదా. ఈ పాట రాసింది అక్కడ కూర్చున్నారు సీతారామ శాస్త్రి గారే. ఈ మాట ముందే చెప్తే నువ్వు ఈ పాటను ఏమన్నా కంగారు పడతావేమో అని అనలేదు. శాస్త్రి గారు, మరోసారి ఈ పాప నోట ఈ స్టేజ్ మీద మీ పాట వినిపించింది, మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఆ పాట నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఆ సార్. శృంగారాన్ని లలితంగా సున్నితంగా చాలా మంది అమ్మాయిలు అడిగారు, ఒక అమ్మాయి మనసులోకి వెళ్ళి ఎలా రాయగలిగారని. అది ఈ పాప నోటి వింటుంటే చాలా ఆనందం వేసింది. కృష్ణవంశీ గారు, మీ దగ్గర నుంచి చాలా అద్భుతమైన పాటలు తీసుకున్నారండి. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మీ నుంచి అలాంటి అద్భుతమైన పాటలు తీసుకున్నారు. మీకు వారితో ఉన్నటువంటి అసోసియేషన్ గురించి ఏమైనా చెప్పగలరా? ఎగ్జాంపుల్, జగమంత కుటుంబం నాది అనే పాట, అది మీకు పర్సనల్లీ చాలా ఇష్టమైన పాట కూడా. అది ఆయనకి ఇవ్వడం వెనక ఏమన్నా చెప్తారా? నేను ఇవ్వలేదు, లాక్కున్నాడు. ఎందుకంటే అది సినిమా కోసం నేను రాసిన పాట కాదు, నా పర్సనల్ పొయిటిక్ వ్యావృత్తిలో నేను ఎప్పుడు 1980లో 78లో ఎప్పుడు రాసిన పాట. ఆ పాట నువ్వు సినిమాకి కావాలంటే ఈ సినిమా ఎలా తీస్తావు, నువ్వు చాలా గహనమైన కవిత్వం, ఇది చాలా విస్తృతమైన అర్థం ఉంది, దీని సినిమా ఎట్లా సాధ్యమవుతుంది. దానికి అతను కథ చెప్పిన విధానం నాకు నచ్చి ఆ కథకి ఆ పాట సరిపోతుందని ఆ పాట ఇవ్వడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీ అసలు పరీక్ష మొదలవుతుందిరా సువర్ణ. జడ్జెస్ అడిగిన రీతిలో నువ్వు ఈ పాటను పాడాలి. మోహన్ కృష్ణ గారు, ముందుగా మీరు ఇచ్చేటువంటి పరీక్ష ఏమిటండి? సువర్ణ జ్యోతి, సార్. ఇప్పుడు నువ్వు ఈ పాడిన పాటని తక్కిట తక్క ధీమి తక్కిట తక్క ధీమి తక్కిట తక్క ధీమి ఈ రిధింలో పాడు. బాగుంది, నువ్వు నువ్వులానే పాడు. ఖడ్గంలో సినిమా పాట కత్తిలా పాడు. గోపికా పండుగ గారు, మరి మీరు ఇచ్చేటువంటి పరీక్ష ఏమిటి? సీలో ఉంది కదా ఇది. సువర్ణ, ఈ శృతిలో పాడు. సార్ జీ. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వు నువ్వు నువ్వు. మరి నేను సరిగ్గా పాడకపోయినా ఆ సినిమాలో ఆ పాట ఎలా ఉందో నువ్వు ట్యూన్ అలాగే పాడాలి. ఓకే సార్. నేను సింగర్ని కాదు కదా, నువ్వు సింగరు కదా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా. తననననననా తనననననా 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 తనననననా. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఫైనల్స్ లో రెండవ రౌండ్ లో ఉన్నాం. రెండవ రౌండ్ లో రెండో పార్టిసిపెంట్ పరమేష్ ఫ్రమ్ విజయనగరం. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే ఎల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనని కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. ఓ
తలపేదో వల వేస్తుంది, వయసేమో అటు చూస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. ఓ సుడిలో పడు ప్రతి నావో చెబుతున్నది వినలేవా. మరోసారి ఈ వేదిక మీద మీ పాట మా పరమేశ్ నోట వెంట వినిపించింది. అసలు గాయకుడుగా వీడు చిత్తరుడు వీడు ముందర అక్కడ ఆ ఆలాప్ అనేది యాక్చువల్ గా మెయిన్ సింగర్ తీసింది కాదు. ఆ ఆలాప్ శృతులు కూడా దగ్గర పెట్టుకుని దానికి తగ్గట్టుగా శృతిని మలుచుకుని పాడాడు. చాలా బాగుంది, చాలా బాగా పాడాడు. సో పరీక్ష సమయం. మోహన్ కృష్ణ గారు, పరమేష్ కి మీరు ఇచ్చేటువంటి pariksha. పరమేష్ సార్ తక్కిట 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 తక్కిట. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. తక్కిట 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 తక్కిట. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరూ బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఎట్లా పాడా ఏవండి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. వెరీ గుడ్. ఆల్రైట్, మరి అనంత్ గారు ముందు మందర స్థాయిలో చూసుకుని ఓహో ఇది మనకు బాగా లో అయిపోతుంది, తారాస్థాయిలో పాడదాం అనుకుని అదే స్థితిలో మళ్ళీ తారాస్థాయిలో పాడి ఇంత విద్య ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చారు. వెరీ గుడ్. కుడి పక్కన ఎడం పక్కన ఎక్కడున్నారు? ఇప్పుడు కుడి పక్క లేరు, ఎడం పక్క లేరు మేడం, నా గొంతులో ఉన్నా. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందై తీరుగా అరుదైన చిన్నారిగా. ఈ పాట పాడతావా? ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సెకండ్ రౌండ్ లో చివరిగా మన ముందుకు వస్తోంది శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనూ నీతో ప్రేమలోనూ ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది, పేదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది. ఓ మనసునేమో దాచమన్న అస్సలేమీ దాచుకోదు, నిన్ను చూస్తే పొద్దు పోదు, చూడకుంటే యూసుపోదు. ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదుగా, నువ్వు చేసే ఇంద్రజాలం
తకిట తక ధిమి తకిట తక ధిమి సి షార్ప్ లో ఉంది. బీకి ఇవ్వండి. అనంత్ శ్రీరామ్ గారు, తూనిగా తూనిగా పాట తెలుసా నీకు? తెలుసు. ఒకసారి పల్లవ పాడు. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ ఈ ఫైనల్ ఎపిసోడ్ చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. అయితే మనందరినీ ఉత్సాహపరచడానికి, ముఖ్యంగా పిల్లలందరినీ సరదాగా ఉత్తేజింప చేయడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు డాక్టర్ రాజశేఖర్ శర్మ. మ్యూజిక్ లో PhD చేశారు అండ్ వృత్తి రీత్యా తెలుగు బోధిస్తారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు, నారాయణ ఒలింపియాడ్ స్కూల్స్. లెట్స్ వెల్కమ్ డాక్టర్ రాజశేఖర్ శర్మ. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మన ముందుకి ఇప్పుడు రాబోతున్నారు బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో 2వ స్థానంలో నిలిచిన విజేత మాధవ. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట,
తలుచుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుపోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నిండెడి రామ పాదము కడిగినది శబరి, పదముల ఒరిగినది శబరి. ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరిగిన దూర పంటను ఆరగించి. ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యమో. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి. జాతి రత్నములు ఎందరెందరో మీలో కదరి నాటికి. అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో అద్భుతమైన ఈ ఫైనల్స్ వేడుకలో మరో గాయని కూడా మీ ముందుకు రాబోతోంది. మాళవిక మీ ముందుకు రాబోతోంది. లెట్స్ వెల్కమ్ మాళవిక. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం.
వండర్ఫుల్ మాళవిక, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ చిన్నారులు ఎందరో పట్టుదలతో పాడుతున్నారు, వారి పట్టుదల చూసి మనకు ముచ్చటేస్తుంది. వాళ్ళందరికీ నువ్వేమైనా చెప్పదలుచుకున్నావు? ఈ రోజు ఫైనల్స్ కి చేరుకున్న ముగ్గురు పిల్లలకి ఆల్ ది బెస్ట్. అండ్ నా ఉద్దేశంలో ఈ బ్లాక్ అనే స్టేజ్ మీద పాడిన ప్రతి ఒక్క పిల్లడు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఈస్ అ విన్నర్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద స్టేజ్ ఇస్ సచ్ ఎ గుడ్ స్టేజ్. And once again, I'd like to congratulate ETV for giving such a wonderful program. Thank you so much. చిన్నదానివైనా చాలా పెద్ద మాట చెప్పావు. That was very sweet. Thank you once again. Black the Flowers of Music లో థర్డ్ రౌండ్ లోకి ప్రవేశించేసాం. ఫైనల్స్ లో మూడవ రౌండ్ లో ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ పరభాషలోని పాటని మనకు వినిపించబోతున్నారు. ఆ పరభాష హిందీ, మన జాతీయ భాషలోని ఈ పాటల్ని ముగ్గురు వచ్చి మన ముందుకు వినిపించబోతున్నారు. మొదటి పార్టిసిపెంట్ సువర్ణ జ్యోతి. సువర్ణ జ్యోతి బడే బడే నామో మే అప్నా భీ నామో నిషాన్ హో అన్నారు. ఆ పాటలో నువ్వు పాడావు కదా ఇప్పుడు, అలాగే పెద్ద పెద్ద పేర్లలో కూడా నీకు పేరు ఉండాలిరా. ఆల్ ది బెస్ట్. హిందీ పాట విన్న తర్వాత మీ అభిప్రాయం నదురు బెదిరంటూ ఏమీ ఏదైనా చేసేయగలరు. తెలుగు వచ్చిన వాళ్ళు పాట చూసి పాడడమే చాలా కష్టం. భాష రాకుండా చూడకుండా అంత కాన్ఫిడెంట్గా ఎలా పాడావో నాకైతే అర్థం కావట్లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యు. ముద్దుగా ఉంది నీ హిందీ, పేరుకు తగ్గట్టుగా. అంతే, ఇంక చెప్పడానికి ఏం లేదమ్మాయి. అనంత్ శ్రీరామ్ గారు. యాయిరే యాయిరే అని నువ్వు ఇంత బాగా పాడుతుంటే మార్కులు వేయలేక మా ప్రాణాలు ఆవిరే. రెండో పార్టిసిపెంట్ పరమేష్ మన ముందుకు రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్. शायर नहीं, दीवाना नहीं, मायाशिक नहीं, परवाना नहीं। मैं शायर नहीं, दीवाना नहीं, मायाशिक नहीं, परवाना नहीं। मिली जब से नजर तब से जाने जिगर,
అని చెప్పండి. మీ ఇంటికి రమ్మన్నా సై మా కుటీరాన్నైనా సై ఓ ఇంటర్వ్యూ ఇచ్చే వేగం. ఈ పాట ఇది అనుకోకండి 2 సినిమాలకి నేనే డబ్బింగ్ తెలుగులో రాశాను. చాలా చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాట తమిళ్లో ప్రమాదంగా, తర్వాత మన తెలుగులో ప్రమోదంగా ఉంది. చాలా బాగుంది. గోపిక గారు, బాలు గారు అయితే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో కరెక్ట్ గా అలాగే పడ్డాయి. మిన్నకి తమన్నా ఇవన్నీ కూడా కరెక్ట్ గా అలాగే ఇమిటేట్ చేసి పాడావు. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. మధ్యలో లాస్ట్ లో కొంచెం యామ్ యామ్ ఏదో అన్నవా లిరిక్ లో? అలాగే వస్తుంది మేడం. అలా కరెక్ట్. నువ్వు స్టేజ్ కి చాలా కరెక్ట్. తప్పు చేసినాడు తెలియకూడదు. కరెక్ట్. ఎనీవే వెరీ గుడ్. అనంత్ గారు, గురుగారు ఇద్దరు చెప్పిన ప్రమాదం ప్రమోదం కాకుండా నాకైతే వినోదమే కనిపించింది ఈ పాటలో. థ్యాంక్ యూ సార్. మరి ఈ ఫైనల్ ఎపిసోడ్ లో 3వ రౌండ్ లో 3వ పార్టిసిపెంట్ మన ముందుకు వస్తుంది, శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. कुछ ना कहो, कुछ भी ना कहो, कुछ ना कहो, कुछ भी ना कहो, क्या कहना है, क्या सुनना है, मुझको पता है, तुमको पता है, समय का ये पल थम सा गया है, और इस पल में कोई नहीं है, बस एक मैं हूँ, बस एक तुम हो, कुछ ना कहो, कुछ भी ना कहो। कोई सब पहचाने, कोई सारे अपने, समय की चलनी से गिर गिर के खोए सारे सपने, कोई सब पहचाने, कोई सारे अपने, समय की चलनी से गिर गिर के खोए सारे सपने, और इस पल में कोई नहीं है, बस एक मैं हूँ, बस एक तुम हो। శాస్త్రి గారి పాట పైన చాలా రిచ్నెస్ ఉంది, చాలా రేంజ్ ఉంది వాయిస్, చాలా ఎక్స్ప్రెషన్ ఉంది, చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ. జడ్జెస్ ఏమంటారు విన్న మోహన్ కృష్ణ గారు? చాలా మెలోడియస్ గా పాడాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. గోపిక గారు, समय का ये पल, అక్కడ కొంచెం ఇంకా సాఫ్ట్ చేయొచ్చు. ఓకే. और इस पल में అది ట్యూన్ అక్కడ. कोई नहीं है. ఇలాంటి పాటలకి మాడ్యులేషన్ చాలా ఎక్కువ కావాలి. బట్ నువ్వు చాలా వరకు బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒక 3 నిమిషాల పాటు మేఘం మీద ప్రయాణిస్తున్నట్టుంది నీ పాట. థ్యాంక్ యూ సార్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో పార్టిసిపెంట్స్ పట్టుదల చూస్తే మనందరికీ కూడా ముచ్చటేస్తుంది. కేవలం ముచ్చట వేయడం మాత్రమే కాదు, మనందరికీ కూడా స్ఫూర్తివంతంగా వారి పట్టుదల అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మన ముందుకి ఈ ఫైనల్స్ ఈవెంట్ లో
తన అద్భుతమైన ప్రతిభని ప్రదర్శించడానికి మన ముందుకు రాబోతోంది ఒక చిన్నారి. ఈ చిన్నారి పేరు వర్ష. హైదరాబాద్ లోని దేవ్నార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ లో చదువుకుంటుంది. అయితే వర్ష విజువలీ ఛాలెంజ్డ్ అంటే దృష్టిపరమైన సవాల్ని మాత్రమే కాదు, ఆటిజం అంటే నరాలకు సంబంధించినటువంటి ఒక చిన్న సమస్యతో బాధపడుతోంది. ఈ రెండింటిని అధిగమిస్తూ వర్ష ఈ రోజు మన ముందు ప్రదర్శన ఇవ్వబోతోంది. లెట్స్ వెల్కమ్ వర్ష. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోము కాచుటే తొలి నోము, కథ కంటి చూపైన కడు పావనం. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. రాధను ఒక వంక లాలించునే, సత్యభామను మునిపాల తేలించునే. రాధను ఒక వంక లాలించునే, సత్యభామను మునిపాల తేలించునే. మనసార నిరనమ్ము తన వారిని, మతని తత మమ కమత మమ కగ సక మమ కగ సని సక సామ దమాని కమతని సక బృందావనం. మా గమక సదా మా తమకని దాని తమక మమత తని సని తమక మా కమక సగముదన బృందావనం. సగమతని గగమ గమతని సా మని తమతని సక మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. Thank you so much, Varsha. That was wonderful and amazing. Thank you once again, Varsha.